ఇన్స్పైర్ మన్నక్ యాప్ లో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇన్స్పైర్ మన్నక్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మనం డైస్ కోడ్ ఎంటర్ చేస్తే డైస్ కోడ్ యొక్క డీటెయిల్స్ వస్తాయి. మరి ఇటువంటి వీడియోస్ కోసం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రిజిస్ట్రేషన్ పైన మనం ఎంటర్ అయిన తర్వాత ఇందులో మొదటగా స్టేట్ ఎంటర్ చేయాలి. అలాగే స్కూల్ సంబంధించి మనకు ఏ స్కూల్ అయితే ఆ స్కూల్ అక్కడ మనం ఎంటర్ చేయండి. జడ్పీహెచ్ఎస్, యూపీ అయితే జనరల్ గా తీసుకోండి. అలాగే స్కూల్ బోర్డు చూస్ చేయండి. డిస్ట్రిక్ట్ అనేది కూడా చూస్ చేయండి. సో ఈ విధంగా చూస్ చేసిన తర్వాత మనకు సెలెక్ట్ రెవెన్యూ డిస్ట్రిక్ట్ కూడా చూస్ చేసిన తర్వాత సెలెక్ట్ రెవెన్యూ అంటే మండల్ తహసీల్దార్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అది తాలూకా అది తీసుకున్నాం. అలాగే ఎడ్యుకేషన్ డిస్ట్రిక్ట్ కూడా ఎంటర్ చేయండి. ఏ డిస్ట్రిక్ట్ అనేది ముందుగా మనం చూస్ చేసాము. అలాగే మరలా ఎడ్యుకేషన్ డిస్ట్రిక్ట్ కూడా చూస్ చేయండి. అలాగే నేమ్ ఆఫ్ ద స్కూల్ మనం చూస్ చేసేటప్పుడు ఇక్కడ నంబర్ ఆఫ్ స్కూల్స్ అయితే ఒక ర్యాండమ్ గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ర్యాండమ్ గా కనిపిస్తూ ఉన్నాయి. అందులో మన స్కూల్ ఎక్కడ ఉందో వెతుక్కోవడం కూడా చాలా కష్టమైనటువంటి అంశము. కాబట్టి జనరల్ గా కొన్ని అయితే మాత్రం జడ్పీహెచ్ఎస్ స్కూల్ కానీ లేదంటే ఎంపీయూపీ స్కూల్ అలా కొన్ని జనరల్ గా ఉన్నాయి. ఖచ్చితంగా ఏదో ఒకటి మనం చూస్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే అది కానీ మనం విడిచిపెట్టాము అంటే నెక్స్ట్ లెవెల్లోకి మనం వెళ్ళలేకపోతున్నాం. కాబట్టి ఇక్కడ సింపుల్ కొన్ని స్కూల్స్ ఉంటాయి. ఎంపీయూపీ స్కూల్, విలేజ్ లేనివి, అలాగే జడ్పీహెచ్ఎస్ స్కూల్ అని ఏవైనా ఉంటాయో ఆ చూసుకోలేదు. మీ స్కూల్లో దొరికితే మాత్రం ఖచ్చితంగా మీ స్కూల్లో చూస్ చేయండి. ఆ విధంగా మనం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ లో కంప్లీట్ పోస్టల్ అడ్రస్ ఉంటుంది. పోస్టల్ అడ్రస్ స్కూల్ ముందు చూస్ చేసిన వెంటనే పోస్టల్ అడ్రస్ అంటే ఆ విలేజ్ నేమ్ కానీ లేదంటే మండల్ కానీ లేదా పిన్ కోడ్ కానీ దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేసేయండి. నేనైతే మా స్కూల్ కి సంబంధించి చాలా వెతకడం జరిగింది చాలాసేపు, కానీ ఇందులో అయితే మా స్కూల్ అనేది కనిపించలేదు. అన్ని స్కూల్స్ కనిపిస్తున్నాయి కానీ మా స్కూల్ అయితే కనిపించడం లేదు. కాబట్టి నేను సింపుల్ గా ఎంపీయూపీ స్కూల్ ఏదైతే ఒకటి ఉందో దాన్ని నేను చూస్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఈమెయిల్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ పైన క్లిక్ చేస్తే మనకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని వెరిఫై చేస్తే వెరిఫైడ్ అని వస్తుంది. అలాగే వెబ్ అడ్రస్ ఏదైనా ఉంటే మన పార్సల్ సంబంధించి ఎంటర్ చేయాలి, లేకపోతే లేదు. అలాగే మొబైల్ నెంబర్ ఆఫ్ స్కూల్ ఆథరైజ్డ్ ఆఫీసర్ మన హెచ్ఎం గారి యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. డైస్ కూడా ఆటోమేటిక్ గా వస్తుంది. అలాగే సిటీ క్లాసిఫికేషన్ రూరల్ తీసుకోండి. స్కూల్ కేటగిరీ తీసుకోండి. లెవెల్ ఆఫ్ ద స్కూల్ తీసుకోండి. మిడిల్ సెకండరీ, హైయర్ సెకండరీయా ఏదైతే అది చూస్ చేయండి. తర్వాత నేమ్ ఆఫ్ ద ఈ హెడ్ మాస్టర్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. హెచ్ఎం గారి నేమ్, మొబైల్ నెంబర్ ఇచ్చాం కదా ముందు, అతని యొక్క నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాము. అలాగే మన పాఠశాలలో ఏ తరగతులు ఉన్నాయి, 1 to 8 ఉందా లేదంటే 6th to 10th ఉందా ఏదైతే అది ఎంటర్ చేసింది. ఫ్రమ్ 2 అనేది. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్లో ఎంతమంది టోటల్ గా ఉన్నారు, అలాగే 6th నుంచి 10th వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అక్కడ అడుగుతుంది. కాబట్టి టోటల్ స్ట్రెంత్ పైన ఇచ్చేయండి. కింద 6th to 10th ఎంతమంది ఉన్నారో అంతమంది ఇక్కడ ఇచ్చేయండి. ఆ నంబర్ ఇచ్చేయండి. 6th to 8th అయితే 6th to 8th వేయండి. 6th to 10th అయితే అది వేయండి. టోటల్ నెంబర్ ఆఫ్ టీచర్స్ ఇన్ ద స్కూల్ ఆల్ క్లాసెస్ అన్ని తరగతులకు సంబంధించి పాఠశాల ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు అది ఎంటర్ చేయండి. అలాగే సైన్స్ టీచర్లు ఎంతమంది, అందులో టోటల్ స్టాఫ్ లో సైన్స్ టీచర్లు ఎంతమంది అక్కడ నంబర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత సైన్స్ ల్యాబ్ ఇన్ ద స్కూల్లో సైన్స్ ల్యాబ్ ఉందా లేదా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఎంటర్ చేసేయండి. అలాగే మనకు ఆథరైజ్డ్ పర్సన్ ఈ ఫామ్ అనేది ఎవరు ఫిల్అప్ చేస్తున్నారు, ఆథరైజ్డ్ పర్సన్ యొక్క నేమ్ అలాగే డిజిగ్నేషన్, మొబైల్ నంబర్ ఇవి ఎంటర్ చేసేయండి. కాంటాక్ట్ నెంబర్ ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి సబ్మిట్ బటన్ ఏదైతే ఉందో ఆ సబ్మిట్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది. సబ్మిట్ అన్ని ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మోడిఫికేషన్స్ అనేవి మరలా జరగదు. కాబట్టి అన్ని ఒకసారి అన్ని కూడా వెరిఫై చేసుకొని కింద ఉన్న సబ్మిట్ పైన క్లిక్ చేస్తే అలాగే మరలా రివ్యూ మనకు చూపిస్తుంది. రివ్యూ కూడా మరొకసారి బాగా చూసుకొని ఇక్కడ టిక్ మార్క్ ఐ హియర్ ద కన్ఫర్మ్ ద డీటెయిల్స్ పైన టిక్ పైన చేసి సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసిన వెంటనే మరొకసారి ఇక్కడ రిజిస్ట్రేషన్ పైన వెళ్ళాము. అన్ని చూసుకొని సబ్మిట్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా థ్యాంక్ యూ స్కూల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చి ఒక అప్లికేషన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. అలాగే గెట్ ఎక్నాలజ్మెంట్ కూడా ఉంది. ఆ గెట్ ఎక్నాలజ్మెంట్ కూడా డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎక్నాలజ్మెంట్ డౌన్ అంటే ఇది అప్లికేషన్ నంబర్ మాత్రమే. మనకు యూజర్ ఐడి పాస్వర్డ్ కావాలి, లాగిన్ కావాలంటే మరి అది ఎలాగా చూద్దాం. మరి ఈ విధంగా మనకు అప్లికేషన్ అనేది జనరేట్ అవుతుంది. ఎక్నాలజ్మెంట్ జనరేట్ అయింది అంటే రిజిస్ట్రేషన్ అయినట్టు ఎక్నాలజ్మెంట్ అనమాట ఇది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ ఎక్నాలజ్మెంట్ ఆధారంగా కాకుండా మనం ఇందులో ఈమెయిల్ అడ్రస్ ఇస్తాం. ఏంటి పాఠశాల యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇస్తాం. ఆ ఈమెయిల్ వెరిఫికేషన్ అయిన చూసారా, ఆ ఈమెయిల్ కి ఒక యూజర్ ఐడి అలాగే ఒక లింక్ అనేది 2 వస్తాయి.
మరి వాటిని ఎలా మనం పొందాలో కూడా మనం వీడియో ద్వారా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను అందించిన ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఈమెయిల్ చూసారు, ఈమెయిల్ ఓపెన్ చేశాను, యూజర్ ఐడి ఉంది, లింక్ ఉంది, లింక్ పైన క్లిక్ చేసండి. సింపుల్ గా లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా ఇన్స్పైర్ మనకు వెబ్ లోకి వెళ్ళిపోయి, వెబ్సైట్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్, రీటైప్ పాస్వర్డ్ అని అడుగుతుంది. ఇక్కడ యూజర్ ఐడి ఏదైతే ఉందో మన మెయిల్లోనే ఆ లింక్ పైన ఉంటుంది యూజర్ ఐడి అని, దాన్ని ఎంటర్ చేసేయండి. అలాగే పాస్వర్డ్ ఏదైనా ఒక పాస్వర్డ్, క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్స్, ఒక సింబల్, ఒక న్యూమరిక్ ఉండే విధంగా ఒక పాస్వర్డ్ సెట్ చేసేయండి. అలాగే పైన ఉన్నటువంటి క్యాప్చా కూడా ఏదైతే ఉందో రెడ్ కలర్ లో అదే యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేసి సేవ్ పైన క్లిక్ చేస్తే థ్యాంక్ యూ యువర్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. తర్వాత యాప్ లోకి వెళ్ళిపోండి. యాప్ లోకి వెళ్ళి ఓపెన్ చేసి అక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ దగ్గర యూజర్ నేమ్ ఎంటర్ చేయండి. అలాగే పాస్వర్డ్ కూడా మీరు ఏదైతే క్రియేట్ చేశారో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి లాగిన్ పైన క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్ గా లాగిన్ అవుతారు. మరి ప్రాజెక్ట్ ఎలా అప్లోడ్ చేయడం అనేది కూడా మీకు చూపించడం జరిగింది.